ఈ నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి యూత్కి ఒక ప్రైడ్ అండ్ లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనం ఈ స్టేట్ యూత్ ఫెస్టివల్ని జస్ట్ ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ నేషనల్ యూత్ ఫెస్టివల్ మాత్రం కాకుండా దాని భాగంగా మిగతా యూత్స్ చాలా మందికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుని ఆంధ్ర యువ సంకల్ప్ 2025 అనేది మన హానరబుల్ మినిస్టర్ గారు ఫర్ యూత్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో ఆర్ హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు మొదలుపెట్టారు బిఫోర్ 3 months. ఇది ఒక సోషల్ మీడియా మ్యారథాన్గా జరిపించారు. సో ఈ సోషల్ మీడియా మ్యారథాన్లో చాలా షార్ట్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ థీమ్స్ అనేది యూత్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇది అన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ టాలెంట్స్ని పోర్ట్రే చేశారు. సో ఇక్కడ పోర్ట్రే అయిన టాలెంట్స్ ఫర్ ద పాస్ట్ 3 monthsని అన్నీ కూడా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి లాట్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ద మన ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా అండ్ ఆల్సో అదర్ ఎలైట్ పర్సనాలిటీస్ దగ్గర కూడా దీన్ని ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ యాజ్ అ కన్క్లూడింగ్ పార్ట్ దీనికి ఆన్ అగైన్ December 18, 19 and 20 at KL University ఫర్ ద విన్నర్స్ ఆఫ్ ఆంధ్ర యువ సంకల్ప్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఈ పెద్ద ప్లాట్ఫామ్ స్టేట్ యూత్ ఫెస్టివల్ని ఫర్ మోర్ దెన్ 2000 యూత్ మనం ఒక ఆపర్చునిటీగా ఇవ్వాలి అనే ఐడియాతో చాలా ఈవెంట్స్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దాని భాగంగా ప్యానల్ డిస్కషన్స్, యూత్ కాన్ అండ్ యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్యానల్ డిస్కషన్లో పిల్లలు ఒక్కొక్కరు కూడా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్తో ఇంటరాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ బి సివిల్ సర్వెంట్స్ కావచ్చు, మన ఇండస్ట్రీస్లో ఉన్న యూత్ పర్సనాలిటీస్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్లో చిన్న ఏజ్లోనే అచీవ్ చేసిన ఆంధ్ర బేస్ ఉన్న చాలా ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మన యూత్ని కనెక్ట్ చేయాలి అనే ఒక మీన్స్ని మన ఈ స్టేట్ యూత్ ఫెస్టివల్ ద్వారా మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం.